ప్రేమోపాసకులు. విసుగు చెందని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ నిశిరాత్రి వేళ హాయిగా హంసతుళిక తలపంపై నిద్రపోక ఇలా శ్రమపడుతున్న నిన్ను చూస్తే నా గుండె కరిగిపోతున్నది. సాధారణంగా ప్రేమించిన వారు మాత్రమే అత్యంత సాహసంతో అష్టకష్టాలను బుద్ధిపూర్వకంగా ఎదుర్కొంటారు. ఇందుకు దృష్టాంతంగా నీకు నందసునందుల కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు శరభా దేశానికి సాల్వ దేశానికి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సాల్వదేశం పూర్తిగా ఓడిపోవటమే కాక సాల్వరాజ వంశం యావత్తూ నాశనమైంది. శరభదేశపు రాజు సునత్సేనుడు యుద్ధం పూర్తి కాగానే శాల్వ రాజధానిని తన సైనికుల చేత కొల్లగొట్టించాడు. కొందరు సైనికులు నగరాన్ని దోచుకున్నారు. పాతిపెట్టిన నిధుల కోసం కొందరు ఇళ్లు పగలకొట్టి గోడలు తవ్వారు. మరికొందరు యుద్ధరంగమంతటా తిరిగి చచ్చిపోయిన వారిని దోచుకున్నారు. ఇలా శవాలను దోచుకునే వారికి 2 యోధులు కొసప్రాణాలతో దొరికారు. సునత్సేనుడి భటులు వారిని తమ రాజుగారి గుడారానికి తీసుకుపోయారు. ఇలా యుద్ధరంగంలో సునత్సేనుడికి దొరికిన వారే నందసునందులు. వారు సాల్వ రాజవంశానికి చెందినవారు. స్వయాన అన్నదమ్ములు కారు కాని దగ్గర దాయాదులు. కొద్దిపాటి చికిత్సతోనూ ఆహారంతోనూ వారు చావు తప్పి బయటపడ్డారు. కాని వారు తనకు పరమశత్రువులు కనుక సునత్సేనుడు వారిని శరభనగరానికి తీసుకుపోయి వారికి యావజ్జీవ కారాగారం విధించాడు. యుద్ధరంగంలో ప్రాణాలు వదిలి వీరస్వర్గానికి పోవలసిన నందసునందులు కారాగార నరకంలో చిక్కుకుపోయారు. వారు ఆ ఖైదు నుంచి ప్రాణాలతో బయటపడే అవకాశమే లేదు. సునత్సేనుడికి మనోరమ అని ఒక చెల్లున్నది. ఆమె యుక్త వయసుకు వచ్చింది. కానీ తగిన వరుడు కనపడనందున అన్నగారు ఆమెకింకా వివాహం చేయలేదు. మనోరమ చక్కదనం అప్సరసలను మించినది. చక్కదనానికి తోడు మంచి వివేకం కూడా కలది. శరత్కాలం వెళ్ళినా వసంతకాలం రాగానే ఆమె ప్రతిరోజు ఉద్యానవనానికి వెళ్ళి తనకు నచ్చిన పూలు కోసి తెచ్చుకోవటం ఆమెకు అలవాటు. ఆ విధంగా ఒకనాడు ఆమె ఉద్యానవనానికి వచ్చింది. ఈ ఉద్యానం ఖైదుకు ఒక పక్కగా ఉన్నది. నందసునందులున్న చోటి నుంచి ఈ ఉద్యానవనంలో ఒక భాగం కనిపిస్తుంది. గవాక్షం వద్ద నిలబడి ఉద్యానంలోకి పరధ్యానంగా చూస్తున్న నందుడికి మనోరమ అకస్మాత్తుగా కనిపించింది. తమ్ముడు, ఆమె వనదేవత లేక మనిషా? ఇంత అందగత్తెను నేనెక్కడా చూడలేదు. ఈమెను తప్ప నేనింకెవరినీ ప్రేమించలేను అన్నాడు నందుడు. సునందుడు కూడా గవాక్షం దగ్గరికి వచ్చి మనోరమను చూసి మరుక్షణమే ప్రేమాగ్నిలో పడిపోయాడు. వారు చూస్తుండగానే మనోరమ కనుచూపు దాటిపోయింది. నందసునందులు ఒకరినొకరు చూసుకున్నారు. కీడులో కూడా మేలుంటుంది అన్నా, మన ప్రారబ్ధం బాగుండక ఈ ఖైదులో చిక్కుపోయామని అనుకున్నాను. కానీ ఖైదులో ఉండబట్టే కదా ఈ జగన్మోహిని ప్రేమించే అవకాశం కలిగింది. రోజూ ఆమె కనబడే పక్షంలో 100 ఏళ్లైనా ఈ ఖైదు సంతోషంతో భరిస్తాను అన్నాడు సునందుడు. ఈ మాటలు విని నందుడు తమ్ముడిపైన మండిపడ్డాడు. నేను ప్రేమించిన స్త్రీని నీవెలా ప్రేమిస్తావు? నీకు ధర్మం ఆపాటి కూడా తెలియదా? నేను నీకన్నా పెద్దవాణ్ణి. ఆమెను ముందు నేను చూశాను. చూస్తూనే ప్రేమించాను. నా ప్రేమ సఫలం కావటానికి నువ్వు సహాయపడవలసింది పోయి నా పైన పోటీకి వచ్చి నేను ప్రేమించిన మనిషినే నువ్వు ప్రేమిస్తావా అని నందుడు సునందుణ్ణి నిష్ఠూరాలాడాడు. ఆత్మరక్షణలోనూ ప్రేమలోనూ ఎవరికి వారే. నా ఇష్టం, నేను ప్రేమిస్తాను. నాకు నీ పెత్తనమేమిటి అని సునందుడు అన్నాడు. ఇద్దరూ వారించుకున్నారు. ఒకరినొకరు నిందించుకున్నారు. బద్ధ విరోధులయ్యారు. ప్రేమ వారి మధ్యన చిచ్చుపెట్టింది. తాము ప్రేమించిన స్త్రీ ఎవరో కూడా వారికి తెలియదు. ఆమెను పెళ్లాడే అవకాశం ఇద్దరిలో ఏ ఒక్కరికి లేదు. కానీ ఈ వివేచన వారికిద్దరికీ లేకుండా పోయింది. మనోరమ ప్రతి సాయంకాలం ఉద్యానానికి వారికి కనిపించేది. ఆమెను చూస్తున్నంతసేపు వారికి స్వర్గంలో ఉన్నట్టే ఉండేది. ఆమె కనపడకుండా పోగానే వారిద్దరూ గర్భశత్రువుల్లా పోట్లాడుకోవటం ప్రారంభించేవారు. ఇలా కొన్ని మాసాలు గడిచాయి. ఒకరోజు మగధ దేశపు రాజు సునత్సేనుణ్ణి చూడవచ్చాడు. వారిద్దరూ తల్లుల వైపున దగ్గర బంధువులు. తాను సాల్వదేశాన్ని జయించి
రాజధానిని నేలమట్టం చేసిన సంగతి, తన శత్రురాజు పరివారానికి చెందిన నంద సునందులను తెచ్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన సంగతి సునత్సేనుడు మగధరాజుతో చెప్పాడు. మగధరాజు ఆశ్చర్యంతో, సునందుణ్ణి ఖైదులో ఉంచావా? అతను నేను ఒక గురువు వద్ద చదువుకున్నాం సుమా. నేనివాళ చాలా చెడ్డ వార్త విన్నాను అన్నాడు. సునత్సేనుడు కొంచెం ఆలోచించి, సునందుడు ఖైదీగా ఉండటం నీకు బాధ కలిగించే పక్షంలో అతన్ని ఈరోజే చెర నుంచి విడిపిస్తాను అంటూ సునందుణ్ణి విడిపించటానికి ఉత్తర్వు ఇచ్చాడు. తర్వాత ఆయన సునందుడితో, నీ అదృష్టం బావుంది, అందుచేత నీకు విమోచనం లభించింది. అయితే నువ్వు నాకు గర్భశత్రువువే, అందువల్ల నా రాజ్యం విడిచిపోవటానికి ఒకరోజు గడువిచ్చాను. వెళ్ళిపో. ఆ తర్వాత నువ్వు నా రాజ్యపు సరిహద్దుల్లో కనిపించావంటే తక్షణం శిరశ్ఛేదం చేయిస్తాను అన్నాడు. సునందుడు ఆ రోజే బయలుదేరి తన దేశానికి వెళ్ళిపోయాడు. కానీ స్వేచ్ఛ లభించిందన్న ఆనందం అతనికి కొంచెం కూడా దక్కలేదు. సాల్వదేశం కాంతులు లేకుండా పోయింది. రాజధాని ఉండవలసిన చోట శిథిలాలు మాత్రమే ఉన్నాయి. పూర్వం అతన్ని ఎరుగున్నవారు కొందరు అతన్ని చేరతీసి అతనికొక ఇల్లు ఇప్పించారు. కానీ జీవితంలో అతనికి ఏమాత్రమూ ఆనందం లేదు. ఈ స్వేచ్ఛ దేనికి? ఆ చెరసాలలో ఉంటే నా ప్రియురాలిని ఎప్పుడైనా చూసి ఆనందించేవాణ్ణి కదా. ఇప్పుడిక ఆమెను కళ్ళ చూసే అదృష్టం కూడా లేదు. ఆమె కోసం కుమిలి ఏడవటం తప్ప నాకింకేమీ మిగలలేదు. నాకన్నా నందుడు ఎన్నో రెట్లు అదృష్టం. వాడు రోజు ఆమెను కళ్ళ చూసి అయినా సంతోషిస్తాడు అనుకున్నాడు సునందుడు. అక్కడ నందుడు కూడా రోజూ బాధపడుతూనే ఉన్నాడు. సునందుడు ఏదో మాయోపాయం చేసి ఖైదు నుంచి బయటపడ్డాడు. ఇక వాడా స్త్రీని పెళ్లాడటానికి అడ్డేమీ లేదు. మరొక విధంగా ఆమెను పెళ్లాడలేకపోతే దేశానికి తిరిగి వెళ్ళి పెద్ద సేనను పోగు చేసుకుని సునత్సేనుడిపైకి దండెత్తి వచ్చి యుద్ధంలో గెలిచి అయినా ఆమెను పెళ్లాడగలడు. నేనే ఏమీ చేతకాని అసమర్థపు స్థితిలో ఇక్కడ పడి ఉన్నాను అనుకున్నాడు నందుడు. 1 ఏడాది గడిచింది. సునందుడి మనసు ఆ రోజుకారోజు బరువెక్కుతున్నదే కానీ కొంచెం కూడా తేలికపడటం లేదు. అతను తన ప్రియురాలిని చూసి ఏడాది అయింది. ఈ లోపల నందుడు ఆమెను ఎన్నిసార్లు చూసి ఆనందించాడో. ఇలా ఆలోచించటం వల్ల సునందుడికి నిద్రాహారాలు కూడా లేకుండా పోయాయి. ఇలా జీవించే కంటే ఆమెను చూస్తూ చచ్చిపోవటమే మేలు. నేను శరభదేశం పోతాను అని సునందుడు నిశ్చయించుకున్నాడు. అతను అద్దంలో చూసుకున్నాడు. గడిచిన ఏడాదిలోనూ అతని ముఖం ఎంతో మారిపోయింది. ఒకవేళ అతను శరభదేశం వెళ్ళినా అతనినెవరూ గుర్తించలేరు. అందుచేత సునందుడు తన పేరు మార్చుకొని సోమపాలుడని పేరు పెట్టుకుని శరభదేశానికి బయలుదేరి వెళ్ళాడు. అతను అనుకున్నట్లే అతన్ని ఎవరూ గుర్తించలేదు. రాజభవనంలో అతనికి సులువుగా కొలువు దొరికింది. అతను యువకుడు, బలం కలవాడు కావటం చేత మొదట్లో మోట పనులు సైతం ఉత్సాహంతో చేశాడు. అయితే అతను తెలివిగలవాడని, బాధ్యతలు నిర్వర్తించగలవాడని దివాణం అధికారులు అతనికి కొంత పెత్తనం ఇచ్చి పెద్ద ఉద్యోగిని చేశారు. ఈ ఉద్యోగంలో అతనికి రాబడి, పలుకుబడి కూడా హెచ్చించింది. ఇతర ఉద్యోగులలాగా రాజుగారి సొమ్ము ఎలా తిందామా అన్న దుగ్ధం లేనివాడు కనుక అతను అందరికీ మంచివాడయ్యాడు. అతనికి కావలసింది తన ప్రియురాలిని చూస్తూ ఉండటం. ఆమె సాక్షాత్తు రాజుగారి చెల్లెలేనని అతనికి ఇప్పుడు తెలిసింది. రోజూ ఆమెను చూడటానికి, ఆమెతో మాట్లాడటానికి కూడా అతనికి వీలుండేది. అతనికిప్పుడు అచ్చగా స్వర్గంలో ఉన్నట్టే ఉన్నది. ఇలా ఉండగా అకస్మాత్తుగా ఒకరోజు నందుడు ఖైదు నుంచి తప్పించుకున్నాడు. ఖైదు కాపలావాడొకడు అతనికి పారిపోవటానికి సహాయం చేశాడు. అయితే అతను నగరం దాటి అట్టే దూరం వెళ్ళక మునిపే తెల్లారిపోయింది. పగలు జనసంచారం ఉంటుంది. తనను ఎవరో ఒకరు చూసి గుర్తించగలరు. తాను తిరిగి రాజుగారికి దొరికినట్టయితే తప్పక తన పీక తెగిపోతుంది. ఏదో విధంగా శరభరాజ్యం నుంచి బయటపడి శాల్వదేశం చేరుకుంటే తాను పెద్ద సేనను పోగు చేసి యుద్ధం చేయవచ్చు. యుద్ధంలో తాను గెలిచాడా తన ప్రియురాలు తనకు దక్కుతుంది. చచ్చిపోవటమే జరిగితే తన కష్టాలన్నీ ఈడేరుతాయి. తనకన్నా ముందే విడుదల పొందిన సునందుడు ఈ పని చేసి ఉండవలసింది. ఆ పని ఇప్పుడు తాను చేస్తాడు.
ఈ విధంగా ఆలోచించిన వాడై నందుడు పగలల్లా ఏ పొదల్లోనో దాక్కుని చీకటి పడగానే తిరిగి ప్రయాణం సాగించ నిశ్చయించి శరభనగరం వెలుపల గల అడవిలో ఒక పొదలో దూరి దాక్కున్నాడు. ఒక జాము పొద్దెక్కేసరికి విధివశాన సునందుడు షికారుగా ఆ అడవిలోకి వచ్చాడు. మనిషి అలికిడి వినిన నందుడు పొదలలో నుంచి చూసి సునందుణ్ణి గుర్తించి బయటకు వచ్చి, "నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు?" అని అడిగాడు. సునందుడు నందుడితో తాను మారుపేరు పెట్టుకుని రాజభవనంలో ఉద్యోగం చేస్తున్న కథ యావత్తూ చెప్పాడు. నందుడు తాను ఖైదు నుంచి తప్పించుకున్న సంగతి, మనోరమను పెళ్లాడటానికి తాను యుద్ధం తలపెట్టిన సంగతి సునందుడితో చెప్పి, "నాకిప్పుడు నువ్వు నిజంగా గర్భశత్రువువు. ఎందుచేతనంటే నేను తలపెట్టిన పనికి నువ్వు ఒకడివే పానకల్లో పుడకలాగా అడ్డున్నావు. అందుచేత మనమిద్దరం జీవించి ఉండటం పొసగదు. మనలో ఎవరుండాలో తెలుసుకుందాం" అన్నాడు. "నీ దగ్గర ఆయుధాలు లేవు, నా దగ్గర ఆయుధాలు లేవు. మనం ఎలా యుద్ధం చేస్తాం? రేపు ఈ వేళ వరకు నువ్విక్కడే ఉన్నట్టయితే నేను 2 కత్తులు తెస్తాను" అన్నాడు సునందుడు. నందుడు సరేనన్నాడు. ఆ రాత్రి అతను ప్రయాణం మానుకొని ఆ పొదలలోనే గడిపాడు. మర్నాడు తెల్లవారుతూనే సునందుడు 2 కత్తులు తీసుకుని అక్కడికి వచ్చాడు. వాటితో ఆ ఇద్దరు భీకరమైన ద్వంద్వ యుద్ధం ప్రారంభించారు. ఆ రోజే సునత్సేనుడు తన భార్యను చెల్లెలిని వెంటపెట్టుకుని రథంపై లేళ్లను వేటాడటానికి బయలుదేరాడు. రథం అరణ్యం ప్రవేశించిన కొద్దిసేపటికే కత్తులు ఒకదానికొకటి తగిలే చప్పుడు వినిపించింది. రాజు వెళ్లి చూసేసరికి రక్త ప్రవాహాలతో తడిసి పోరాడుతున్న నందసునందులు కనిపించారు. "ఆపండి, ఎవరు కత్తి ఎత్తితే వారిని చంపేస్తాను" అంటూ సునత్సేనుడు వారిని సమీపించి, "మీరెవరు?" అన్నాడు. నందుడు రాజుకు తన కథ, సునందుడి కథ చెప్పేశాడు. అతను ఏమీ దాచలేదు. అంతా విని రాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. తన చెల్లెలిపైన గల ప్రేమ కొద్దీ నందసునందులు తమ ప్రాణాలు ఒడ్డిన పద్ధతి చూసి ఆయన ముచ్చటపడ్డాడు. సునందుడు ఖైదు నుంచి బయటపడి కూడా శరభరాజ్యానికి తిరిగి వచ్చి మనోరమను చూస్తూ ఉండగలందులకై తన ప్రాణానికి అపాయం కలిగే పని చేశాడు. నందుడు తన ప్రేమను సునందుడితో పంచుకోలేక అతన్ని చంపటమో తాను చావటమో జరగాలని తీర్మానించాడు. ఇద్దరి ప్రేమ అత్యాశ్చర్యమైనదే. సునత్సేనుడు ఇద్దరినీ క్షమించాడు. ఇద్దరి ప్రేమకు తగిన ప్రతిఫలం లభించాలనే అతని ఉద్దేశం. అయితే మనోరమ ఇద్దరిలో ఒకరినే పెళ్లాడగలదు. అందుచేత వారిద్దరి ప్రేమలలో ఏది గొప్పదో తేల్చే భారం మనోరమపైనే పెట్టదలిచాడు రాజు. ఆయన మనోరమతో, "అమ్మా, వీరిద్దరిలో ఎవరినో ఒకరిని పెళ్లాడే అవకాశం నీకిస్తే నువ్వెవరిని పెళ్లాడతావు?" అని అడిగాడు. మనోరమ తడుపుకోకుండా నందుణ్ణి ఏరుకున్నది. సునత్సేనుడు వారిద్దరికీ వైభవంగా పెళ్లి చేసి సాళ్వరాజ్యాన్ని నందుడికి తిరిగి ఇచ్చేశాడు. సునందుడు మటుకు హతాశుడై చేయగలిగిందేమీ లేక దేశాలు పట్టిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, "రాజా, మనోరమ నందసునందులలో నందుడి ప్రేమ ఎక్కువని ఎలా నిర్ణయించింది? తన కింద సేవకుడిగా అణిగిమణిగి ఉంటున్న సునందుణ్ణి వదిలేసి తనపై యుద్ధం తలపెట్టిన నందుణ్ణి తన చెల్లెలు వరిస్తే సునత్సేనుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది" అన్నాడు. నందుడి ప్రేమ సునందుడి ప్రేమ కన్నా ఎక్కువైనదనటానికి ఎలాంటి సందేహమూ లేదు. సునందుడు కూడా మనోరమను ప్రేమించినప్పటికీ అపాయకరమైన పనులు పూనుకోలేదు. ఆమెను తన భార్యగా చేసుకునేటందుకు అతను ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. అతను శరభదేశానికి తిరిగి రావటం సాహసమైన పనే. కానీ తనను ఎవరూ గుర్తించరని రూఢీ చేసుకున్న మీదటనే అతడు ఆ సాహసానికి ఒడికట్టాడు. నందుడు అలా కాదు. అతని లక్ష్యం మనోరమను పెళ్లాడటం. అందుచేతనే అతను సునందుడి పోటీ ఏమాత్రమూ సహించలేకపోయాడు. అతను ఖైదు నుంచి తప్పించుకోవటము, సునందుడి సంగతి తేల్చుకునేటందుకు ఒక రోజల్లా శరభదేశంలోనే ఉండిపోవటము, సేనను పోగు చేసుకుని వచ్చి శరభరాజును ఓడించాలని నిర్ణయించటము మొదలైన పనులు అతను చేశాడు. అవి అత్యంత ప్రమాదకరమైన పనులు. అందుకే మనోరమ అతని ప్రేమను స్వీకరించింది. ఇక సునత్సేనుడు అభ్యంతరం చెప్పకపోవటానికి బలమైన కారణం ఒకటి ఉంది. మనోరమ కోసం నందుడు సునత్సేనుడిపై యుద్ధం తలపెట్టాడే కాని
అతను గెలిచే అవకాశమేమీ లేదు. సాళ్వదేశం ఏనాడో చితికిపోయింది. అది బాగా ఉన్నప్పుడే సాళ్వరాజు తనతో పోరి ఓడిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో నందుడు తనకు ప్రమాదమైన శత్రువు అయ్యే అవకాశం ఏమీ లేదు. ప్రేమ యొక్క ప్రేరణ చేతనే నందుడు అలాంటి ఆలోచన చేశాడని గ్రహించి సునత్సేనుడు వివాహానికి అంగీకరించాడు అని విక్రమార్కుడు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.